హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 30 నుంచి 35,000 రూపాయల లోపు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. యాక్చువల్లీ ఈ వీడియో బెస్ట్ మొబైల్స్ అంటే 30,000 రూపాయల లోపు బడ్జెట్ లోనే చేయాలి. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు 30,000 రూపాయల లోపు మొబైల్స్ ఏమీ లేవు. ఇంతకు ముందు ఒక 4-5 నెలల క్రితం 30,000 రూపాయల లోపు బడ్జెట్ లో లాంచ్ అయిన మొబైల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రైజెస్ పెరిగిపోయి 35,000 రూపాయల దాకా వెళ్ళినాయి. సో 30,000 రూపాయల లోపల బెస్ట్ మొబైల్స్ కోసం ఎదుగుతుంటే అక్కడ ఏ మొబైల్స్ నాకు కనిపించలా. ఇంతకు ముందు 30,000 రూపీస్ లోపు ఉన్న మొబైల్స్ అన్ని ఇప్పుడు 35,000 అయిపోయినాయి. సో ఇంకా 30,000 రూపీస్ లోపల బెస్ట్ మొబైల్స్ ఏం లేవు కాబట్టి బెస్ట్ మొబైల్స్ చెప్పడానికి నేను కూడా నా బడ్జెట్ ని 35,000 రూపీస్ దాకా చేసుకోవాల్సి వచ్చింది. మీరు కూడా ఒకవేళ 30,000 రూపాయల లోపు మొబైల్ కొనడానికి చూస్తుంటే ప్రెసెంట్ 30,000 రూపీస్ లోపల మంచి మొబైల్స్ ఏమీ లేవు. ఒక్క మొబైల్ మాత్రమే ఉంది. ఆ ఒక్క మొబైల్ గురించి కూడా చెప్తాను. ఆ ఒక్క మొబైల్ తప్పించి మిగిలిన మొబైల్ ప్రైస్ అన్ని పెరిగిపోయింది. యాక్చువల్లీ మొబైల్స్ కొనడానికి బెస్ట్ టైం అయితే దాటిపోయింది. మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అప్పుడు చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏవైతే మొబైల్స్ 34-35,000 రూపాయలు ఉన్నాయో అవన్నీ అప్పుడు ఆఫర్స్ తో కలుపుకొని 28,000 రూపాయలకి వచ్చినాయి. లేదా ఆ సీజన్ దాటిపోయినా కానీ మొన్న రిపబ్లిక్ డే సేల్ లో కూడా కొద్దిగా పర్లేదు, మంచి ఆఫర్స్ వచ్చినాయి. బట్ అది అయిపోయిన తర్వాత ప్రెసెంట్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు సిచువేషన్ అయితే ఏం బాగాలేదు. మొబైల్ ప్రైజెస్ అన్ని పెంచేశారు. ఇది మొబైల్స్ కొనడానికి కరెక్ట్ టైం అయితే కాదు. నేను మిమ్మల్ని మొబైల్స్ ఇప్పుడు కొనమని కూడా చెప్పను. ఏదన్నా సేల్స్ వచ్చినప్పుడు ఆ సేల్స్ లో డిస్కౌంట్స్ తీసుకొని కొనుక్కోండి. లేదు భయ అర్జెంట్ మొబైల్ తీసుకోవాలి, ఇంకా నాకు వేరే దారి లేదు, ఇప్పుడే తీసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ ని ఇప్పుడు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఆగగలుగుతాను, వెయిట్ చేయగలుగుతానంటే ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పెరగాల్సిన ప్రైస్ అన్ని పెరిగిపోయినాయి. ఇంతకు మించి ఏం పెరగవు. సో ఎప్పుడన్నా ఆఫర్స్ లో వచ్చినప్పుడు ఆఫర్స్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు చూడండి, మొబైల్స్ కొనొద్దనగానే వీడియో ఏం స్కిప్ చేయొద్దు. వీడియో చూసి మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు బెస్ట్ మొబైల్ ఏంటో తెలుసుకొని దాన్ని కార్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని లేదా విష్ లిస్ట్ లో పెట్టుకొని ఎప్పుడన్నా సేల్స్ వచ్చినప్పుడు ఆ మొబైల్ ప్రైస్ తగ్గితే తీసుకోండి. ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతే స్ట్రిక్ట్లీ 30,000 రూపీస్ లోపు బడ్జెట్ లో అయితే ఓన్లీ ఒకటే మొబైల్ ఉంది. అదే మోటో H60 Pro. ఇది బేస్ మోడల్ 8+256GB 29,999 ప్రైస్ కి వస్తుంది. ఈ వీడియోలో ఓన్లీ రెగ్యులర్ ప్రైజెస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని వచ్చే ప్రైజెస్ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కార్డ్ ఆఫర్స్ ఉండవు కాబట్టి రెగ్యులర్ ప్రైజెస్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ఒకవేళ మీ దగ్గర కార్డ్స్ ఉంటే అది ఎక్స్ట్రా బెనిఫిషియల్ అనుకోండి. సో మోటో H60 Pro 30,000 రూపాయలకి వస్తుంది. ఇది లాంచ్ చేసినప్పుడు ఎంత ప్రైస్ పెట్టారో అంతే ప్రైస్ లో ఉంది. దీని ప్రైస్ ఏం పెంచలేదు. 30,000 రూపీస్ కి ఇది ఒక ఆల్ రౌండర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఒక రకంగా బాగానే ఉంటాయి. అన్ని బెస్ట్ కాకపోయినా కానీ అన్ని బాక్సెస్ స్టిక్ చేస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసరే. ఈవెన్ గేమింగ్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. బట్ 120 FPS గేమింగ్ అయితే అంత ఫ్లాలెస్ గా హ్యాండిల్ చేయలేదు. కొద్దిగా చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయొచ్చు. బట్ ఓకే, మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ కి పర్ఫార్మెన్స్ కూడా ఇది బాగానే ఉంటుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ POLED డిస్ప్లే ఉంటుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే 4 సైడ్ లో కూడా కొద్దిగా కర్వ్ తిరిగి ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మల్టీమీడియా పరంగా కూడా ఫోన్ ఇది టిక్ చేస్తుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ, అల్ట్రా వైడ్, 3x టెలిఫోటో. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాస్ యూస్ చేసి 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఆ ప్రైస్ కి చాలా బాగుంటుంది. ఈవెన్ కెమెరా పరంగా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు కూడా టిక్ చేస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎట్లాంటి కంప్లైంట్ ఉండదు, బాగానే ఉంటుంది. ఈవెన్ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్, IP68+69 రెండు రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 30,000 రూపీస్ లోపల అన్ని బాక్సెస్ స్టిక్ చేసి ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మీ బడ్జెట్ కానీ స్ట్రిక్ట్లీ 30,000 రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోటో కాబట్టి UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్ ఉంటాయని మీరు ఏమైనా భయపడతారేమో. ఇది బడ్జెట్ మోటో ఫోన్స్ అంత దారుణంగా ఉండదు. దీనిలో కూడా కెమెరాలో కొన్ని చిన్న ల్యాక్స్ ఉంటాయి కానీ మరీ బడ్జెట్ ఫోన్స్ అంత దారుణంగా ఉండదు. ఓకే, ఒక మాదిరిగా బాగానే ఉంటుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే 30,000 రూపాయల దగ్గర మోటో H70 కూడా ఉంటుంది. 32,000 రూపాయలు ఉంటుంది. దాన్ని అయితే కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే దానిలో కెమెరాస్ అంతగా బాగాలేవు. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా దీంతో కంపేర్ చేసి కొద్దిగా తక్కువ ఉంటుంది. బ్యాటరీ కూడా తక్కువ ఉంటుంది. మోటో H70 ఎట్లాంటి వాళ్ళకంటే స్లిమ్ ఫోన్స్, సన్నగా ఉండే ఫోన్స్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే. స్లిమ్ గా ఉండాలి, జనరల్ యూస్ కి బాగుంటాయి చాలు. ఫోన్ ఏం మరీ హెవీ యూస్ చేయను. మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని బెస్ట్ కాపోయినా పర్లేదు. ఓన్లీ ఫోన్ సన్నగా ఉంటాయి చాలనుకున్న వాళ్ళు మాత్రం మోటో H70 ని కన్సిడర్ చేయొచ్చు. లేదా మరీ అంత సన్నగా ఉండక్కర్లేదు, ఫోన్ కొద్దిగా చేతులు పట్టుకోవడానికి బాగుంటాయి చాలు. దాంతోపాటు మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా అన్ని బాగుండాలనుకున్న వాళ్ళు H60 Pro ని కన్సిడర్ చేయొచ్చు. ఇక 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే మోస్ట్ ఫేమస్ 3 ఫోన్స్ ఉంటాయి. పోకో F7, OnePlus Nord 5, iQOO Neo 10. ఈ 3 ఫోన్స్ ప్రైస్ కూడా పెంచేశారు. ఈ పోకో F7 ప్రైస్ అయితే మొన్న రిపబ్లిక్ డే సేల్ లో కూడా 30,000 రూపాయలకి వచ్చింది. రిపబ్లిక్ డే సేల్ అయిపోయి ఇప్పుడు ఒక 10 రోజులకి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పటికి 4,000 రూపాయలు పెంచేశారు. 34,000 రూపాయలకి వస్తుంది. సేమ్ OnePlus Nord 5 కూడా 34,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. iQOO Neo 10 అయితే మరీ దారుణం, 37,000 రూపాయలు పెట్టారు. వీటిలో ఈ 3 టఫ్ కాంపిటీటర్స్. ఒకటి బెస్ట్ అని చెప్పలేం. మీ ప్రియారిటీకి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి. బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉండాలి. మైనస్ పాయింట్స్ లో ఫోన్ కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉన్నా పర్లేదు, కెమెరా యావరేజ్ గా ఉన్నా పర్లేదు, బెస్ట్ కెమెరా అక్కర్లేదు, అండ్ UI లో బగ్స్ ఉన్నా పర్లేదు, కొద్దిగా యాడ్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే పోకో
F7 మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. పర్ఫార్మెన్స్ అక్కడ చాలా బాగుంటుంది. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 12-bit ప్యానల్, 68 బిలియన్ కలర్స్ వరకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ చాలా బాగుంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే అండ్ సౌండ్ దీంట్లో ఈ మూడిట్లో బెస్ట్ ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ 7500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూడిట్లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ తోడు వస్తుంది. బట్ కెమెరాస్ యావరేజ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ మాత్రం ఉంటుంది. అండ్ UI కూడా హైపర్ OS తోడు వస్తుంది. Xiaomi హైపర్ OS అందరికీ నచ్చుతుంది. అండ్ దీనిలో కొద్దిగా ఎక్కువ యాడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఫోన్ ఇది సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. వెనకాల గ్లాస్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది. అందుకని ఇది వెయిట్ చాలా ఉంటుంది. దాదాపు 225 గ్రామ్స్ ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఒక రాయి పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ మైనస్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది. దగ్గర పావు కేజీ బరువు ఉంటుంది. కెమెరాస్ చాలా యావరేజ్ ఉంటాయి. యూఐలో బగ్స్ యాడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మైనస్ పాయింట్స్ ఉన్నా పర్లేదు. బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా కావాలంటే పోకో F7 మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది 34,000 రూపాయలకి డైరెక్ట్ గా 12GB ర్యామ్ మోడల్ వస్తుంది. అండ్ వీడియోలో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు ఎంత కొంత నచ్చింది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఒకసారి ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చెక్ చేయండి. మిగతా కంటెంట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ఇలాంటి బెస్ట్ కంటెంట్ అంతా మీ ముందు తీసుకొని వస్తాను. నెక్స్ట్ OnePlus Nord 5 ఇది ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్. అన్ని ఆస్పెక్ట్స్ లో బెస్ట్ ఉండకపోయినా కానీ అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా 34,000 రూపాయలు ఉంటుంది. కాకపోతే 34,000 రూపాయలకి దీంట్లో 8GB ర్యామ్ మాత్రం వస్తుంది. అదే పోకోలో 12GB ర్యామ్ వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కాంపిటీషన్ కంపేర్ చేస్తే ఒక జనరేషన్ ఓల్డర్ ప్రాసెసర్ ఇది. బట్ ఇది కూడా హెవీ టాస్క్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమింగ్ ఇది 144 FPS కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. మంచి క్వాలిటీ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. 6800 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ వెనకాల గ్లాస్ బ్యాక్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అన్ని ఆస్పెక్ట్స్ బాగానే ఉంటాయి. అన్నిట్లో బెస్ట్ గా పోయినా కానీ అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ చేస్తుంది. లైక్ బిల్డ్ క్వాలిటీ, వెనకాల గ్లాస్ బాడీ ఉంటుంది కాబట్టి ఓకే. మంచి డిస్ప్లే తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కెమెరాస్ డీసెంట్ ఉంటాయి. ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కాంప్రమైజెస్ ఏంటంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఐపీ రేటింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓన్లీ IP65 రేటింగ్ మాత్రం ఉంటుంది. ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లేదు. కొద్దిగా అన్ని రకాలుగా టిక్ చేసే ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే OnePlus Nord 5 ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ iQOO Neo 10 అయితే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మరి 37,000 రూపాయలు అనేది టూ మచ్. దీనికి లాంచ్ చేసినప్పుడు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు 37,000 రూపాయలు పడ్డం అనేది అనవసరం. దీనిలో గేమింగ్ బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. 120 FPS లో ఫ్లాలెస్ గా గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంటుంది. 7000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ ఇదే బాగుంటుంది. బట్ అయినా కానీ 37,000 రూపాయలు దీనికి పడడం అనేది అనవసరం. నేనైతే 37,000 రూపాయలకి దీన్ని సజెస్ట్ చేయను. ఒకవేళ ఇది ఎప్పుడన్నా ఆఫర్స్ లో వస్తే 34,000 రూపాయలకి అలా వస్తే తీసుకోండి. 34,000 రూపాయలకి ఇది కూడా ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. డిస్ప్లే, కెమెరాస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ తోడు వస్తుంది. అండ్ ఐపీ రేటింగ్ కూడా జస్ట్ IP64 రేటింగ్ మాత్రం ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కాదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేకపోయినా పర్లేదు. iQOO నుంచి ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకున్న దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ 37,000 రూపీస్ ప్రైస్ కి కాదు. ఎప్పుడన్నా ఆఫర్స్ లో 34,000 రూపాయలు లోపు వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్ గా ఒక కంక్లూజన్ చెప్పాలంటే లైట్ వెయిట్ గా ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు Nord 5 వెళ్ళొచ్చు. లేదు వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు. బెస్ట్ డిస్ప్లే కావాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, బ్యాటరీ లైఫ్ కూడా బెస్ట్ ఉండాలనుకుంటే పోకో F7 తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నా పిక్ అయితే నేను OnePlus Nord 5 ని పిక్ చేసుకుంటా. ఎందుకంటే OnePlus Nord 5 లో కూడా ఏమి అన్ని తక్కువ లేవు. అన్ని బెస్ట్ కాకపోయినా కానీ ఖచ్చితంగా టిక్ చేస్తుంది. డిస్ప్లే ఓకే బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. బ్యాటరీ 6800 mAh బ్యాటరీ తక్కువ బ్యాటరీ కాదు. అది కూడా ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. సో అందుకే ఇక్కడ నా పిక్ అయితే OnePlus Nord 5. ఎందుకంటే అది కొద్దిగా సెన్సిబుల్ చాయిస్ అనమాట మిగతా రెండింటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ 35,000 రూపాయల లోపల బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే Vivo T4 Ultra మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది 36,000 రూపాయలు ఉంటుంది. ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. బట్ దీనిలో కెమెరాస్ మాత్రం సీరియస్లీ బాగుంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో చెప్పిన అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే కెమెరాస్ దీనిలో చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఈ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా ఏం తక్కువ కాదు. ఈవెన్ హెవీ టాస్క్లు కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే బ్యాటరీ 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ఆప్టిమైజేషన్ వీళ్ళు సరిగ్గా చేయలేదు. నేను రివ్యూ చేసినప్పుడు అయితే దీని బ్యాటరీ లైఫ్ నాకు చాలా తక్కువ వచ్చింది. అండ్ ఐపీ రేటింగ్ కూడా జస్ట్ IP64 రేటింగ్ మాత్రం ఉంటుంది. సో బ్యాటరీ అండ్ ఐపీ రేటింగ్ ఇవి రెండు కాంప్రమైజ్ అయినా పర్లేదు. కెమెరా పరంగా మాత్రం బెస్ట్ ఉండాలనుకుంటే Vivo T4 Ultra అని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా 35,000 రూపాయల లోపల ఉన్న బెస్ట్ ఫోన్స్ అయితే ఒకసారి మళ్ళీ సమరైజ్ చేసుకుంటే స్ట్రిక్ట్లీ 35,000 రూపాయల
లోపు కావాలనుకున్న వాళ్ళు మోటో H60 Pro ని కన్సిడర్ చేయొచ్చు. 35,000 రూపాయల దగ్గర బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు Vivo T4 Ultra ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు OnePlus Nord 5 ని కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటి డెడికేటెడ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు ఏదైనా ఫోన్ కొనడానికి డిసైడ్ అయితే ఖచ్చితంగా డెడికేటెడ్ రివ్యూస్ ని రిఫర్ చేయండి. వాటిలో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ OnePlus Nord 5, Poco F7, iQOO Neo 10 ని కంపేర్ చేస్తూ కూడా మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంటుంది. ఒకవేళ ఈ 3 ఫోన్స్ లో ఏ ఫోన్ మీకు బెస్ట్ సూట్ అవుతుందో మీరు క్లారిటీకి రాకపోతే ఆ కంపారిజన్ వీడియో ఒకసారి చెక్ చేయండి, అది మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు చెప్పిన మొబైల్ లింక్స్ అన్ని కూడా అమెజాన్ ప్రొడక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్ ఇచ్చి ఉంటాను. ఒకవేళ ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో చూసి ఏదైనా మొబైల్ కొనడానికి మీరు డిసైడ్ అయితే ఆ లింక్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ ఫ్యూచర్ లో డెవలప్ చేయడానికి ఎంత కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి, వీలైతే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇది అందరికీ హెల్ప్ అయ్యే టాపిక్. హైప్ పాయింట్స్ ఇచ్చారంటే యూట్యూబ్ వేరే వాళ్ళకి కూడా ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.